ఈ యొక్క స్వామివారి యొక్క ఎల్ఎండి కాలనీలోని వెంకటేశ్వర ఆలయంలో ఈరోజు ఉదయం వచ్చేసరికి ద్వారం మొత్తం పగలగొట్టి ఉన్నవి. అందులో ఒక 11 వస్తువులు, వెండి వస్తువులు, అసలైనటువంటి విలువైనటువంటి ఒక వస్తువులు చోరీ చేయడం జరిగింది. వెంటనే మా యొక్క యాజమాన్యం వారికి, తర్వాత మా యొక్క కర్మచారి అయినటువంటి మల్లయ్య కూడా ఈ యొక్క దేవస్థాన యాజమాన్యం వారికి కంప్లైంట్ చేయడం జరిగింది. దాని తర్వాత పోలీస్ శాఖ వారికి, మా లక్ష్మారెడ్డి గారి రిపోర్టర్ గారికి అందరికి కూడా తెలియజేయడం జరిగింది. వచ్చిన తర్వాత అంత మొత్తం వారి యొక్క పర్యవేక్షణలో ఇప్పటి వరకు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. పోయిన వస్తువులు కుంభకిరీటం, శంఖచక్రాలు, అర్ఘ్యపాత్ర, 3 షఠారీలు, తర్వాత అమ్మవారి ముగ్గలు, అమ్మవారి యొక్క హస్తములు, గోదాదేవి అమ్మవారి యొక్క చిలుక, కొప్పు, కిరీటం, ఈ వస్తువులు చోరీ చేయడం జరిగింది. దీని విషయంగా మా యొక్క దేవస్థానం వారికి కూడా ఈ విషయాన్ని విన్నవించడం జరిగింది. లక్షల వరకు విలువైనటువంటి వస్తువులు చోరీ చేయడం జరిగింది. కాబట్టి దీన్ని మీరు పోలీసులకు ఇచ్చారా సమాచారం? ఎంక్వైరీ చేసి స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వస్తు సామాగ్రి మళ్ళీ వచ్చేటట్లు చేయవలసిందిగా కోరడం జరుగుతుంది.